అర్థం. యోగ వాసిష్టం కథల్లో సికిధ్వజుడు అరణ్యాలలో ఉన్న సికిధ్వజుడిని 18 సంవత్సరాల తరిసి కుంభుడనే రూపంలో వెళ్ళిన చూడాల విషయాలు చెప్పిన తర్వాత అడిగిన ప్రశ్న ఏమిటంటే, రాజ్యాలు పుత్రులు మొదలైన విషయాల్లో కలిగే సుఖదుఖాలని ఎలా భావిస్తాడు, లేకపోతే ఎలా కలుగుతున్నాయి ఆ సుఖదుఖాలు లాభ నష్టాల్లో అని అడిగాడు అనమాట సికిధ్వజుడు. దానికి ఇప్పుడు సమాధానం ఏం చెబుతుందో విందాం. కుంభుడు అనే రూపంలో ఉన్న ఆ సికిధ్వజుని భార్య అయిన చూడాలి ఏం చెబుతుందో విందాం. ఓ రాజర్షి, దగ్గరగా ఉన్న వస్తువుల విషయంలో ప్రత్యక్ష ప్రమాణం వల్ల, అంటే ఎదురుగానే కనపడుతుంది కదా ప్రత్యక్ష ప్రమాణం, వేరే ఇంకా మనకి ఉదాహరణలు అక్కర్లేదు. అంటే కన్నులు చెవులు మొదలైన వాటి వల్ల. దూరంగా ఉన్న వస్తువుల విషయంలో అనుమాన ప్రమాణం వల్ల, లేకపోతే శబ్దము, శాస్త్రము, గురువు మొదలైన వాక్యాల వల్ల అనుమాన ప్రమాణం అంటారు. అంటే ఎక్కడో పొగొస్తుంది దూరంగా, మరి నిప్పును మనం చూడలేదు, ఓహో అయితే నిప్పు లేదే పొగరవదు కదా, అది మనకు తెలుసు, అందుకని అక్కడేదో అగ్ని విజృంభిస్తోంది, అందుకనే మనకు పొగ కనపడుతోంది. అనుమాన ప్రమాణం వల్ల అసలు విషయాన్ని తెలుసుకుంటాం అనమాట. అలాగే గురువు గారు చెప్పిన దాని పట్ల విశ్వాసం ఉంచి మనం దాన్ని కూడా అనుమాన ప్రమాణంగానే తీసుకుంటాం. అలా శాస్త్రాన్ని కూడా ప్రత్యక్షంగా మనం చూడలేదు కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని కూడా స్వీకరిస్తాం. ఇవి రెండు శాస్త్ర గురు ప్రమాణాలు రెండు కూడా అనుమాన ప్రమాణాలు. వీటి వల్ల మరి మనం పదార్థాలను పొందామనుకోండి, అనుకూలమైన పదార్థాలను పొందినప్పుడు బుద్ధిలో ఉండే ఆ సుఖ సంవిత్తు క్షోభించి కుండలిని నాడిలో ఉండే భోక్త అయిన జీవుడికి తెలియజేస్తుంది. అంటే జీవుడే కదా అన్నీ అనుభవించేది. ఈ జీవుడు ఎలా అనుభవిస్తాడు అంటే ఇక్కడ చూపించాడు అనమాట. మనకు ఏదైనా ఒక పదార్థం దొరికింది అనుకోండి, అనుకూలమైన పదార్థం, ఏమంటే బుద్ధిలో ఉండే సుఖ సంవిత్తు ఏం చేస్తుందంటే అది వికారం చెందుతుంది, లేకపోతే స్పందిస్తుంది. క్షోభించడం అంటే స్పందించడం. ఆ సంవిత్తు అంటే చైతన్యం అన్నమాట. అంటే సంకల్పంతో కూడిన సత్యం, చైతన్యమే సంవిత్తు అన్నాడు ఇక్కడ. అది క్షోభించడం అంటే స్పందించడం. ఆ స్పందించి ఏం చేస్తుంది, కుండలిని నాడిలో ఉండే భోక్త అయిన జీవుడికి తెలియజేస్తుంది. అంటే జీవుడు కుండలిని నాడిలో స్పందన వలనే జీవుడు వ్యవహారాలు చేస్తుంటాడు, అందుకని కుండలిని నాడిలో ఉండే జీవుడు అన్నారు. ఆ జీవుడికి తెలిసిన తర్వాత జీవుడు ఏం చేస్తాడు, భోగానుభవం కోసం దేహంలో వేరు నాడులు చాలా ఉన్నాయి కదా, 72,000 నాడుల సమూహం అని చెప్పుకుంటాం కదా ఈ దేహం. ఇంకో రకంగా చెప్పాలంటే 2 లక్షల నాడులు, ఇంకో రకంగా చెప్పాలంటే 3 లక్షల నాడులు అని కూడా చెప్తారు. ఆ వేరు నాడులు ఈ దేహంలో ఉండే అన్నీ కూడా ప్రాణవాయువు చేత పూరించబడతాయి సహజంగానే. ఏ ప్రాణవాయువు చేత పూరించబడని నాడి ఏదైనా ఉందే, ఆ నాడిది ఎక్కడుందో అక్కడ మనకి ఏదో రకమైనటువంటి బాధ కలుగుతుంది. అది స్తంభించటం లేకపోతే ఒక నొప్పి కలగటం అలా జరుగుతుంది అన్నమాట. ఈ పూరింపబడ్డ నాడులోని జీవుడు ఆక్రమిస్తూ ఉంటాడనమాట. అంటే జీవుడు వీటి ద్వారా చైతన్యం పొంది ఇది స్పందించి అనుభవించడానికి పూనుకుంటాడు. అనుకూలమైన పదార్థాలను పొందినప్పుడు బుద్ధిలో ఉండే ఆ సుఖ సంవిత్తు సంక్షోభించి కుండలిని నాడిలో ఉండే భోక్త అయిన జీవుడికి తెలియబడుతుంది. ఆ జీవుడి భోగానుభవం కోసం దేహంలో వేరు నాడులు ఉన్నాయి. ప్రాణవాయువు చేత పూరింపబడ్డ ఆ నాడుల్ని జీవుడు ఆక్రమిస్తూ ఉంటాడు. అంటే ప్రాణవాయువు లేదే మనకు స్పందనే ఉండదు కదా, ప్రాణవాయువు ఉంటేనే స్పందిస్తాం. ఆ స్పందనే నాడుల ద్వారా మనకి కలుగుతుంది. ఆ నాడుల ద్వారానే మనం సుఖ దుఃఖాలని అనుభవిస్తాం. ఇది ఒక పదార్థం పొందినప్పుడు. అతి చంచలమైన నాడీ మార్గంలో ప్రవేశించకుండా శాంతుడై ఉన్నంత వరకు అతన్ని ముక్తుడు అనుకోవచ్చు. ఈ నాడులు అన్నీ అతి చంచలమైనటువంటివి, వాటిలో ప్రవేశించకూడదు మనస్సు అనేది. అంటే ఇంద్రియాల ద్వారానే కదా మనం అన్నీ సేకరించేది, అనుభవించేది. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాం, కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తాం కదా. కాబట్టి జ్ఞానేంద్రియాలు అన్నీ, కర్మేంద్రియాలు అన్నీ కూడా నాడులతోనే కూడుకొని ఉన్నాయి. ఈ నాడుల్లో ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు అవన్నీ చైతన్యమవుతాయి, అంటే సంకల్పిస్తాయి. ఆ రకంగా మనం
విషయలోలత్వం పొందుతాం. అలా అతి చంచలమైన ఈ నాడీ మార్గంలో ప్రవేశించకుండా ఉండాలి మనసు. అంటే మనసు ఎప్పుడైతే అలా చంచలమైన నాడీ మార్గంలో ప్రవేశించదో అప్పుడు శాంతంగానే ఉంటుంది. అప్పుడు శాంతంగానే మనసు ఎప్పుడైతే శాంతం ఉందో అప్పుడు ముక్తుడే అని చెప్తాం కదా. కాబట్టి అలా ఉన్నంత వరకు ఆ నాడీ మండలంలోకి నాడీ మార్గంలో ప్రవేశించకుండా ఉన్నంత వరకు మనస్సు శాంతంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అతన్ని ముక్తుడు అని చెప్పుకోవచ్చు అన్నారనమాట. అందుకని మళ్ళీ ఒకసారి వాక్యం చదువుదాం. అతి చంచలమైన నాడీ మార్గంలో ప్రవేశించకుండా శాంతుడై ఉన్నంత వరకు అతన్ని ముక్తుడు అనుకోవచ్చు. ఇక చంచలమైన నాడీ మార్గంలో ప్రవేశించి అప్పుడు ఇక మొదలవుతుందన్నమాట సుఖ దుఃఖాల భావన. ఇవన్నీ ప్రాణవాయువుతో సహా క్షోభని పొందుతున్నప్పుడు వాటి అవన్నీ కూడా ప్రాణవాయు చేత నిండి ఉంటాయి. కాబట్టి ఆ నాడీ మార్గంలో ప్రవేశించి ప్రాణవాయువుతో క్షోభని పొందుతాడు అంటే స్పందించినప్పుడు అతన్ని బద్ధుడు అని తెలుసుకో. అంటే బద్ధుడు అంటే దానికి బద్ధుడైపోయాడు. ఇక అంటే ఆ విషయాలోలత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మజ్ఞాన బోధ చేత సుఖ దుఃఖాలు లేవు అనే భావన కలిగితే జీవుడు విశ్రాంతిని పొందుతాడు. ఆత్మజ్ఞానమే కదా కావాల్సింది అన్నిటికన్నా. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగితే అప్పుడు ఏమనిపిస్తుంది, ఆ బోధ చేత సుఖ దుఃఖాలు లేవనే భావన కలుగుతుంది. ఆ భావన కలిగితే ఇంకేముంది, జీవుడు విశ్రాంతిని పొందుతాడు తప్పకుండా. కాబట్టి ఆత్మజ్ఞాన బోధ చేత సుఖ దుఃఖాలు లేవనే భావన కలిగితే జీవుడు విశ్రాంతిని పొందుతాడు. ఇక అంతా చిదాకాశమే అనే భావన చేత జీవ బ్రహ్మైక్య భావన చేత, అంటే రెండు భావనలు ఇచ్చాడు ఇక్కడ. అంతా చిదాకాశమే జీవ బ్రహ్మైక్య భావన, జీవుడు బ్రహ్మ ఒకటే అనే భావన, అవి రెండు ఒకటే అనే భావన. లేదా అంతా చిదాకాశం మొత్తం అంతా వ్యాపించింది అది ఒక్కటే అనే భావన ఎప్పుడైతే కలుగుతో, అలాగే ఇంకా జగత్తంతా శూన్యం అనే బోధ చేత జీవుడు క్షోభని పొందకుండా ఉంటాడు. మూడు విషయాలు ఇచ్చాడు ఇక్కడ భావన, మూడు భావనలు. అంతా చిదాకాశమే, జీవ బ్రహ్మైక్య భావన, జగత్తంతా శూన్యం. ఈ మూడు భావనలలో ఏ భావన కలిగినా దానివల్ల క్షోభని పొందకుండా ఉంటాడు జీవుడు. ఓ రాజా, ఈ జగత్తు ఆత్మస్వభావం చేత పుట్టి వాసనల చేత స్థితి పొంది ఉంటుంది. అది జగత్తుకి ఉత్పత్తి కారణం ఏంటంటే ఆత్మస్వభావం. అంటే నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు, అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు అక్కడ మన ముఖం ప్రతిబింబిస్తుంది. అలాగే భగవంతుడు లేకపోతే ఆత్మ లేకపోతే చైతన్యం లేకపోతే సంవిత్తు లేకపోతే బ్రహ్మ, ఇన్ని రకాలుగా చెప్పుకున్నటువంటి పరమాత్మ తనని చూసుకోవాలనుకున్నప్పుడు ఈ జగత్తులో ప్రతిఫలిస్తాడనమాట. అర్థంలో మన బింబం ప్రతిబింబించినట్టుగా. అందుకనే ఆత్మ ఎప్పుడైతే ఆ స్వభావం పుట్టిందో, నేను నన్ను చూసుకోవాలనే భావన ఎప్పుడైతే పుట్టిందో అంటే అప్పుడు, అంటే మనలో సంకల్పం ఎప్పుడు కలిగిందో అదే వాసన అంటాం. ఆ వాసనల చేత స్థితి పొంది ఉంటుంది అన్నమాట మనసు. అంటే రూపం దాలుస్తుంది. స్థితి అంటే రూపం. ఇక్కడ మనసు ఏ భావన చేస్తే ఆ భావనకు సంబంధించిన రూపం మనసులో ముద్రపడుతుంది. మళ్ళీ ఆ భావన తొలగించుకుని వద్దనుకుని ఇంకొక భావన చేస్తే ఆ భావనకు సంబంధించినటువంటి రూపం మనకి ముద్రపడుతుంది మన మనస్సులో. కాబట్టి ఓ రాజా, ఈ జగత్తు ఆత్మస్వభావం చేత పుట్టి వాసనల చేత స్థితి పొంది ఉంటుంది. ఓ ముని, వాసనాక్షయం జరిగితే జీవుడు ఇక ప్రాపంచికమైన ధర్మాధర్మాలను గురించిన బంధంలో చిక్కుకోడు. కాబట్టి ఏం జరగాలి, బంధంలో చిక్కుకోకుండా ఉండాలంటే వాసనాక్షయం జరగాలి. వాసన అంటే కోరిక లేకపోతే సంకల్పము, దాన్ని వాసన అన్నారు. కాబట్టి వాసనాక్షయం జరిగితే ఈ ప్రాపంచికమైన ధర్మాధరాలు, ఇది ధర్మమా ఇది అధర్మమా ఇవన్నీ ఉండవు. కాబట్టి ఆ బంధంలో ఇంకా చిక్కుడు అనమాట. కనుక మరల ఈ సంసారంలో జన్మించడు. ఎప్పుడైతే బంధం విడుదలైందో ఇక ముక్తే, ఇంకా సంసారం ఉండదు. అందుకని ఈ సంసారంలో ఇక జన్మించడం అంటే మళ్ళీ జన్మ పరంపర ఉండదన్నమాట. అప్పుడు సిక్కిదోజుడు అడుగుతున్నాడు, ఈ కుంభుడనే రూపంలో ఉన్నటువంటి చూడాలని. ఓ సుందర, అంటే బాలుడిగా సుందరమైన ఓ బ్రాహ్మణ బాల రూపం ధరించి తన భార్య అయినట్టు చూడాల, తనకి బోధ చేయడానికి వచ్చింది కదా. అందుకని ఆ బాలుణ్ణి
సుందరాకారుడుగా వర్ణించాడు ఇక్కడ. ఓ సుందరా, నేడు నీ ఈ వాక్యాల వైభవం చేత అమృతపానం చేసినట్లు తృప్తుణ్ణి అయ్యాను. సంక్షేపంగా నీ పుట్టుక గురించి నాకు తెలియచేయి. ఆ తర్వాత నీ ఆత్మజ్ఞాన బోధని వింటాను. ఈ కథలో బ్రహ్మపుత్రుడైన నారదుడు తన వీర్యాన్ని ఏం చేశాడో తెలియచేయి అని అడిగాడు శిఖిధ్వజుడు ఆ కుంభుడనే బ్రాహ్మణ బాలుడిని. అప్పుడు కుంభుడిగా ఉన్నటువంటి చూడాల చెప్పటం ప్రారంభించింది దానికి సమాధానం. అంటే ఇంతకుముందు కథ చెప్తూ ఈ నారదుడి కథ కూడా చెప్పింది కదా. ఆయన గంగానదిలో అప్సరసలు స్నానం చేస్తూ ఉండగా ఆయన చూచి చరిత్రుడయ్యాడు, వెంటనే స్ఖలనం అయిందని. ఇప్పుడు అదే ఆ తర్వాత ఏం జరిగిందని అడిగాడు అనమాట. ఇప్పుడు ఆయన పుట్టుకను గురించి కూడా తెలియజేయమన్నాడు. అందుకని చూడాలి చెబుతోంది. కుంభుడు చెప్తున్నాడు, ఓ రాజర్షి, ఆ తర్వాత నారదముని తన మనస్సు అనే మదపటేనుగుని వివేకం అనే కట్టు స్తంభానికి బుద్ధి అనే బలమైన త్రాటి చేత కట్టివేశాడు. మనస్సు మదపటేనుగు, అదే వివేకం కట్టు స్తంభం. అంటే వివేకం చాలా గట్టిగా ఉండాలి, అలా ఎలా ఊగుసలాటలా ఉండకూడదు, అంత వివేకంతో ఉండాలి మనిషి. సారథి వివేకవంతుడైతే రథం చక్కగా నడుస్తుంది, జీవితం అనే రథం. సారథి అంటే బుద్ధి సరిగా ఉండాలి. అందుకే ఏదైనా పొరపాటు చేస్తే నీకు బుద్ధి లేదారా అంటారు. అందుకని కట్టుస్తంభం చాలా గట్టిగా పాతబడి ఉండాలి, అంటే వివేకం చాలా గట్టిగా దృఢంగా ఉండాలన్నమాట. బుద్ధి అనే బలమైన త్రాడు. ఎలాంటి తాడు కట్టాలి? రథానికి సారథి చాలా తేలికమైన తాడు కడితే తెంపేసుకుంటాయి గుర్రాలు, ఎటు పడితే అటు పోతాయి. అందుకని బలమైన తాడే కట్టాలి. అంటే బుద్ధి చాలా సింహంలాగా గట్టిగా పరాక్రమంతో ఉండాలి. కాబట్టి బుద్ధి అనే బలమైన త్రాడి చేత కట్టివేశాడు ఈయన నారదుడు. మరి అంతటి మహానుభావుడైనా ఆయనకి వచ్చింది ఒక సంకల్పం, చలించింది మనస్సు. అయినా బ్రహ్మజ్ఞాని కాబట్టి ఏం చేశాడంటే వెంటనే మనస్సు అనే మొదటనుకుని వివేకం అనే కట్టు స్తంభానికి బుద్ధి అనే బలమైన తాడి చేత కట్టేశాడు. ప్రళయకాలాగ్ని వంటి తేజస్సు కల తన వీర్యాన్ని సమీపంలో కల స్ఫటికమణితో చేసిన కుండలో ఉంచాడు. అది ఆ ఇది తర్వాత ఏం చేశాడు? తన సంకల్పం చేత ఒక పాలతో దాన్ని సంకల్పం చేత పుట్టించిన పాలతో దాన్ని నింపాడు. తన సంకల్పంతోనే పుట్టించాడు పాలన, అందులో నింపేశాడు వీర్యాన్ని. మునీశ్వరుడు దాన్ని రక్షిస్తూ ఉండగా 1 మాసంలో అది వృద్ధి చెందింది. క్షీర సముద్రము నుండి చంద్రుడిలాగా ఆ ఘటము నుండి పరిపూర్ణమైన అవయవాలతో అపార సౌందర్యంతో ఒక బాలుడు బయటపడి కొద్ది రోజుల్లోనే శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్తమానం చెందాడు. ఒక అక్షయ పాత్రలోని ధనాన్ని మరొక అక్షయ పాత్రలో పట్టేటట్లు తీసి ఒక పాత్రలో ఇంకొక పాత్రలో పెట్టినట్టుగా. అలాగే మరి నారదుడి వలన జన్మించాడు కదా. నారదుడు ఏం చేశాడంటే తనకున్న విజ్ఞానాన్ని అంతా బాలుడికి ఇచ్చేశాడు అనమాట. ఒక అక్షయ పాత్రలో తీసి ఇంకొక అక్షయ పాత్రలో ఆ పదార్థాలన్నీ పెట్టినట్టుగా. అలా నారదుడు తన విద్యా ధనాన్నంతా బాలుడికి అందజేశాడు, ధారపోసేశాడు. ఆ తర్వాత ఆ కుమారుణ్ణి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకుపోయాడు. బ్రహ్మదేవుడు మానవుడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆశీర్వచనం చేతనే బ్రహ్మ విద్యలతో సహా సర్వ విద్యలలోనూ పారంగతుడిని చేశాడు. అంటే ఇక్కడ స్పర్శ దీక్ష ఇచ్చాడనమాట. మనకి దీక్షలు 3 ఉన్నాయి కదా, మనోదీక్ష అన్నిటి, స్పర్శ దీక్ష, అలాగే దృగ్దీక్ష అని. అలా ఇక్కడ ఆశీర్వదించి అన్నీ వచ్చేటట్టు చేశాడు. అంటే ఆ చెయ్యి నెత్తి మీద పెట్టి ఆశీర్వదించడం మన సంప్రదాయం కదా. అంటే స్పర్శ ద్వారా అతన్ని పరిపూర్ణుడు చేశాడనమాట. కుంభం నుండి జనించినందున కుంభుడు అనే పేరు పెట్టాడు. మరి స్ఫటికమణితో చేసినటువంటి దాంట్లో పెట్టాడు కదా కుండలో, అందుకని కుండ. కాబట్టి కుంభుడు అని పేరు ఇచ్చాడు. ఆయనే నేను అన్నాడు, ఆ కుంభుడినే నేను అన్నాడు. ఇప్పుడు చూడాలా కుంభుడి వేషం వేసుకొని వచ్చి, పరిపూర్ణుడవటం చేత నాకు ఏ కార్యాలు చేయవలసిన అవసరం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఎంఏ పిహెచ్డి కూడా చేసిన తర్వాత ఇంకేముంటుంది అంతా. అంటే పరిపూర్ణుడైన తర్వాత ఇంకా డిగ్రీ కోసం ఏమి ప్రయత్నించక్కర్లా, పిహెచ్డి కోసం కూడా ప్రయత్నించక్కర్లా. పిహెచ్డి కూడా వచ్చేస్తే అయినట్టే కదా. కాబట్టి నాకే అవసరం లేకపోయింది పనులు చేయవలసిన అవసరం.
అందుకనే నేను ఈ బ్రహ్మాండం అంతా చక్కగా స్వేచ్ఛగా విహరిస్తున్నాను. నా అవయవాలు ఏవి భూమిని తాకవు. నా శరీరం ఎప్పుడు అలసటని పొందదు. ఇలా సంచరించే నేను ఈరోజు ఆకాశంలో పోతూ నిన్ను చూచి ఇక్కడికి వచ్చాను. నా వృత్తాంతమంతా నీకు తెలియజేశాను అని చెప్పాడు. ఆ కుంభుడు అనే బాలుడు అంటే తన భార్య అని చూడాలి, అట్లా వచ్చింది కదా బోధ చేయటానికి. అప్పుడు సికిధ్వజుడు అడుగుతున్నాడు, ఓ దేవపుత్ర, జన్మ పరంపరారూపమైన ఈ సంసారంలో నా చేత చేయబడిన గొప్ప పుణ్యాల వల్లనే నీవు ఈ పర్వతంపైకి వచ్చావు. మహాత్మా, నేనిప్పుడు భాగ్యవంతుల్లో శ్రేష్ఠుణ్ణి. ఎందుకంటే అమృత ప్రవాహం వంటి వాక్యాలను చెప్పే నీతో నాకు సాంగత్యం కలిగింది. రాజ్యలాభం కానీ మరే ఇతర లాభం కానీ చేయలేని విధంగా మహాత్ముల సంఘం చిత్తాన్ని చల్లపరుస్తుంది. సాధు సంఘంలో కలిగే అపరిచ్ఛిన్న బ్రహ్మానందం దరిద్రులు సామాన్యుల జనులకి కూడా తెలియబడుతుంది. ఇక రాజ్యాధిలాభాలు కొందరికే కల్పనా మాత్రమైన తుచ్చమైన సుఖాన్ని ఇస్తాయి అంటూ ఆ సికిధ్వజుడు బ్రాహ్మణ బాలుడైన కుంభుడితో అన్నాడు. ఆ తర్వాత చూడాలా అంటే కుంభుడు ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం. స్వస్తి.